ఇవాళ నాన్నలో మీ కొడుకులకు చెప్తున్నారా, అమ్మలో చెబుతున్నారా తప్పు చేస్తుంటే? కొంతమంది అస్సలు చెప్పరు. బంగారే నువ్వేటైనా తిరిగిరా, 4 డబ్బులు తెచ్చి. కొంతమంది తల్లిదండ్రులే ప్రోత్సహిస్తారు ఇలాంటి. షేమ్ ఉంది, సిగ్గుకరమైన విషయం. ఒక బిడ్డలు తప్పు చేస్తుంటే, బిడ్డలు తప్పుడు స్నేహంలో ఉంటే తప్పు అని గద్దించగలుగుతున్నావా, లేక నువ్వే ప్రోత్సహిస్తున్నావా, నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావా? బ్యాడ్. ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేయించున్నారు అని అన్నాడు. కానీ వాళ్ళని గర్దించరా, వాళ్ళకి బుద్ధి చెప్పరా. 3వ అధ్యాయంలో మనం చూస్తే కనపడుతుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనం చూస్తే 3rd చాప్టర్ 3వ అధ్యాయంలో అక్కడ మనం గమనిస్తే 13వ వచనంలో అక్కడ రాసిన మాట, 3వ అధ్యాయం 13వ వచనం, తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియు. ఇవ్వండి, ఇవాళ మన పిల్లలు దరిద్రులు అయిపోతున్నారని మన తల్లిదండ్రులు తెలిసి కూడా వారిని అడ్డగించలేదు. ఇవాళ ఎంతమంది మీరు అడ్డగించట్లేదండి మీ పిల్లల్ని? ఫ్యామిలీ మెంబర్, ఇవాళ మీ డాడీగా, ఇవాళ మంచి హస్బెండ్గా ఎంతమంది పాపాన్ని అడ్డగిస్తున్నారు? ఒకవేళ మీరు అలా చేయకపోతే ఏమైందో తెలుసా? వాళ్ళకు మాత్రమే నష్టం కాదు, అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధింతునని నేను అతనికి తెలియజేయచ్చు. నిత్యమైన శిక్ష. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్